ఒకరోజు ఏమైందంటే, మా డాడీ వచ్చి డైరెక్ట్ మా అమ్మ అందన్నా, "బాబా ఆ కుండలన్నీ అటు ఇటు ఎట్టేయి, ఫుడ్ లేదు కదా" అనేసి, "నువ్వు నా ఒళ్ళో పడుకో" అంటే చిన్నప్పుడు జరిగిన స్టోరీలన్నీ చెప్పేదమ్మ. అయి వినేవాడిని నేను బాగా ఇంట్రెస్ట్. మేము ఇలా ఉండేవాళ్ళం, ఇలా కష్టపడ్డాం, ఇలా చేసాం అని చెప్పేసి. నేను వింటూ ఉంటే అన్నయ్య పక్కన కూర్చొని నలుగురు పిల్లల్ని ఎలా పెట్టుకుని కూర్చుంటే, మా డాడీ వచ్చాడన్న, "ఫుడ్ లేదు, నలుగురు పిల్లల్ని ఇలా వేసావని" మా అమ్మ తిడుతుంది. తిడుతుంటే డాడీ లేచి మా అమ్మని ఇలా గెంటితే ఈ చిటిని వీళ్ళు ఇరిగిపోయింది అమ్మకి. ఇప్పటికి ఇలానే ఉంటుంది అమ్మకి, ఇలా బెండ్ అయ్యి. చిటిని వీళ్ళు ఇరిగిపోయింది. ఏం చేయలేదు, ఏం చేయలేని పొజిషన్. అమ్మ పడిపోయి కోమలకి వెళ్ళినట్టు అయిపోయింది. గడప తగిలి వెనక పడిపోయింది. అన్నయ్య అలా ఉన్నాడు, నేను అక్కడే ఉన్నాను. అన్నయ్య డాడీలా ఉంటారు, పర్సనాలిటీ బాగా పెద్దది. డాడీ నాకంటే హైట్ ఉంటారులే. ఇంకా ఆ అమ్మని అలా లేపి అందరం నలుగురు ఏడుస్తున్నాం. మా డాడీకి కూడా బాధ ఉంది లోపల, ఎందుకు కొట్టాను, ఏం చేశానని. ఆయన ఏం చేయలేని దిక్కుదోస పరిస్థితిలో తోసారు. డాక్టర్ని తీసిరావాలి, అమ్మకి ఇంజక్షన్ చేయాలి, డబ్బులు. ఆయన వచ్చాడు, ఇంజక్షన్ చేశారు. సరేనండి డాక్టర్ రేపు ఇస్తామన్నాం. అమ్మ లేచింది. తర్వాత లైఫ్ అలా అయ్యింది.